యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. అందరికీ నమస్తే అండి. చనిపోవటం అనేది లైఫ్లో ఏదో ఒక టైంలో కంపల్సరీ జరిగే విషయమేనండి. కానీ ఈ ఇండస్ట్రీకి మార్గాన్ని చూపించిన వాళ్ళు వీళ్ళంతా. అంటే ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అని చెప్పి చూపించిన పెద్దవాళ్ళు నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళు. సో అలాంటి ఆయన ఈరోజు ఇండస్ట్రీకి ఒక దిగ్గజం. వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా ఉండే ఈ రోజుల్లో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువేనండి. ఎందుకంటే ఆయన ఎంత ధైర్యంగా బతకొచ్చో, ఎంత ధైర్యంగా ఉండాలో పరిశ్రమకు నేర్పిన ఆయన. అలాగే ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఉండండి, ధైర్యంగా బ్రతకండి, మీ ఇండివిజువాలిటీ మీదే, అలా ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరు ఇచ్చేయరు, మీదే అప్పర్ హ్యాండ్లో ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన మన ముందు లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. ఒకటే ఏంటంటే ఆయన విషయంలో ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎక్కడ ఇబ్బంది పడుతూ కానీ ఏ ఇది లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు. సో ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ సంతోషించాలని, హ్యాపీగా ఉండాలని. అలాగే తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు కాదండి, ఆయన ఈరోజు చనిపోయాడు అనుకుంటున్నాం, కానీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మాత్రం కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర ఉన్నంతకాలం, సినిమా చరిత్ర ఉన్నంతకాలం ఆయన ఉంటారండి. థ్యాంక్ యూ. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము,
ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ, దైవీహేషా గుణమయీ, మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు అంచకాలమును నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్తః